హలో అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పు చారు చేసి చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. బౌల్లోకి 1 కప్పు పెసరపప్పు పోసుకొని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి 1 కప్పుకి 3 కప్పులు మంచినీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలండి. కుక్కర్లో కంటే స్టవ్ మీద డైరెక్ట్గా ఉడికించుకుంటేనే చారు అద్భుతంగా ఉంటాయి. ఇలా ఉడికించుకొని పక్కన పెట్టేసుకొని కళాయిలో 1 గిన్నె ఆయిల్ వేసుకొని 4 చిన్నుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం తాలింపు వేగాక పచ్చిమిరకాయ ముక్కలు చీలికలు, 1 ఉల్లిపాయ చీలికలు, తురిమిన టమాటా ఇలా వేసి బాగా మగ్గనివ్వాలి. బాగా పూర్తిగా మగ్గాక 3 గిద్దలు ఇలా మంచినీళ్ళు పోసుకొని పసుపు వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని 1 పొంగు వచ్చాక సరిపడా ఉప్పు, సరిపడా కారం వేసుకొని పప్పు కూడా వేసుకోవాలి. ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి, పప్పు కూడా వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని ఆ గిన్నెలోనే తొలిపి పోసుకోవచ్చు. ఇలా టేస్ట్ చూసుకొని మరిగించుకోవాలి. ఇలా మరిగి ఒక స్టేజీకి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని నిమ్మకాయ ఇలా పిండుకోవాలండి. ఇలా నిమ్మకాయ పిండుకొని విత్తనాలు చారులో పడకుండా పోసుకోవాలండి. మీ పులుపును బట్టి మీరు వేసుకోవచ్చు. ఇలా పిండేసి విత్తనాలు కళాయిలో పడకుండా ఇలా పోసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటాయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మళ్ళీ ఇవే చేసుకుంటారు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.